హలో! వెల్కమ్ టు మై ఛానల్. నేను శైలజ. చాలా రోజులైంది నేను వీడియో తీసి. అందుకని వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా రోజులైంది ఒక రిసార్ట్‌కి వెళ్ళామనమాట. నేను దాన్ని ఫిల్మ్ చేశాను. దాని గురించి నేను ఈరోజు మాట్లాడతాను. మేమొచ్చేసి విలేజ్ ట్రయల్స్ అనే రిసార్ట్‌కి వెళ్ళాము. ఇది గట్కేసర్ దగ్గరలో ఉందనమాట. మా చెక్-ఇన్ వచ్చేసి ఈవినింగ్ 3:00 టు నెక్స్ట్ డే మార్నింగ్ 12:00 వరకు అనమాట. ఇది ఎంట్రన్స్ అండి. రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. దట్ ఈజ్ ఐ థింక్ హెర్బల్ జ్యూస్. చాలా టేస్టీగా ఉంది. మా పాప అయితే తాగేసింది. కానీ మా బాబుకి మాత్రం వెళ్ళట్లేదనమాట. అందుకే అలా చూస్తున్నాడు. ఇక్కడ ఇది హాల్. యాక్చువల్లీ ఈ హాల్‌లో కూడా చాలా ఈవెంట్స్ జరుగుతాయంట. హాల్ కూడా చాలా పెద్దగా ఉందనమాట. లైక్ మేము వెళ్ళినప్పుడు మాత్రం ఎవరిదో మ్యారేజ్ ఈవెంట్ కూడా ఉంది 3 డేస్‌లో. వాళ్ళు 3 డేస్‌కి కూడా బుక్ చేసుకున్నారు హోల్ రిసార్ట్ యాక్చువల్‌గా. అందుకే చాలా తక్కువ మంది ఉన్నారు. మాకు కాబట్టి ఎలాగో సండే లోపు మాది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మాకు ఇచ్చారనమాట. ఇక్కడ బ్యాండ్ ఇచ్చారు. నేను ఒక ఫోటో క్లిక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. యాజ్ యూజువల్ విత్ మై డాటర్ అది అసలు తీసుకొనివ్వదనమాట. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ మాల్గుడి విలేజ్ అని సెగ్మెంట్ వైజ్ డివైడ్ చేశారు. దాంట్లో మాకు రూమ్ అలాట్ చేశారు. మేము మా రూమ్‌కి వెళ్తున్నాము. ఆ వేనే ఇది. చుట్టుపక్కల చాలా గ్రీనరీ, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ప్లేస్. ఇట్స్ లైక్ విలేజ్ వైబ్ అన్నట్టు ఆ వైబ్ అయితే క్రియేట్ అయింది అక్కడైతే. ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా! ఇది బోన్ ఫైర్ అనమాట. లైక్ బోన్ ఫైర్ ఆఫ్టర్ 10:30 వాళ్ళు ఆన్ చేస్తా అని చెప్పారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మాకు రూమ్ అలాట్ చేశారు. అసలు ఆ చెట్ల మధ్యలో మా రూమ్ అసలు వ్యూ అయితే అదిరిపోయిందనమాట. చూసారా, నేను లోపలికి వస్తుంటే మా బాబు డోర్ వేసేస్తున్నాడు. నేను లోపలికి రావద్దంట. దాంతో పాటు మా హస్బెండ్ అండ్ మా పాప కూడా లోపల నుంచి రావద్దు అని సైగ చేస్తున్నారు. ఎలా చేస్తారు వీళ్ళలా? హర్ట్ అవుతాం కదా! వద్దు అంటుంది. ఫైనలీ రూమ్ వచ్చేసి చాలా సింపుల్‌గా ఉంది. లైక్ 2 బెడ్స్ అండ్ 1 సోఫా. రూమ్ మాత్రం చాలా సింపుల్‌గా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేస్తామంటే రూమ్‌లోకెళ్ళగానే మా హస్బెండ్ మాత్రం ఫస్ట్ ఏసీ ఆన్ చేస్తారనమాట. ఏసీ లేకుండా మా హస్బెండ్ అసలు ఉండలేరు. ఇక్కడ మా బాబుకి ఫోటో వీడియో తీయమని వాడికి ఫోన్ ఇచ్చాను. వాడు ఏదో ట్రై చేస్తున్నాడు. మేము కూడా ఏదో ట్రై చేసాము. తర్వాత యాక్చువల్లీ ఇక్కడ ఎలా అయినా బయటికెళ్ళిన తర్వాత పిల్లలు రన్నింగ్ అనేది స్టార్ట్ అనమాట. ఆల్రెడీ వాళ్ళ రన్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మేమొచ్చేసి ఇక్కడ జస్ట్ రిసార్ట్ మొత్తం ఒక వ్యూ లుకౌట్ చేద్దామనేసి మేము బయటికొచ్చామనమాట. అలానే నేను ఇదంతా రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అసలు ఎన్ని చైర్స్ ఏసారో. లైక్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి వస్తే మాత్రం చాలా బావుంటుంది. మేమొక్కరమే ఉన్నాము. ఎవరు లేరు. ఐ థింక్ మ్యారేజ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది కూడా ఓన్లీ జస్ట్ 2 రూమ్స్‌లో ఉన్నారనుకుంటా అంతే. ఫస్ట్ మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చూడ్డానికి వచ్చేసామనమాట. ఎందుకంటే మా బాబుకి స్విమ్మింగ్ పూల్ అంటే చాలా చాలా ఇష్టం. ఫస్ట్ వాడు ఎక్కడికన్నా వెళ్దాం రా అంటే వాడు ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ ఉందా అని అడుగుతాడనమాట. ఫస్ట్ వాడు అక్కడికే తీసుకెళ్ళాడు అందుకే. మా పాప కూడా ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్‌లో దిగేసింది. ఎంజాయ్ చేస్తుందనమాట. స్విమ్మింగ్ పూల్ అనేది చాలా పెద్దగా ఉంది. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి రెయిన్ డాన్స్. రెయిన్ డాన్స్ అనేది మనం అడిగితే వాళ్ళు ఆన్ చేస్తారు. ఓకే. ఎక్కువ మంది ఉంటే నార్మల్లీ టైమింగ్స్‌లో వాళ్ళు ఆన్ చేస్తారు కదా! యాక్చువల్లీ ఇది ఎలా ఉంది అంటే టైమింగ్స్ వైస్ సాగ్రిగేట్ చేశారు. లైక్ 3:00 మేము చెక్ ఇన్ అవుతాం కదా! 3:00 చెక్ ఇన్ అయిన తర్వాత 4:00 వచ్చేసి మనకి ఇక్కడ బోర్డ్ ఉంది చూడండి.
సో 4 o'clock అడ్వెంచర్ స్పోర్ట్స్, 5 o'clock బీచ్ అండ్ వాలీబాల్, 5:30కి స్నాక్స్, ఫా ఓకే. అండ్ 6:30కి ఇండోర్ గేమ్స్. దాని తర్వాత రెయిన్ డాన్స్ ఆర్ స్విమ్మింగ్ పూల్. సో రెయిన్ డాన్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చేసి డిన్నర్ అయిన తర్వాత బోన్ ఫైర్ ఆన్ చేస్తారు. అండ్ అలాగే మార్నింగ్ కూడా మనకి సాగ్రిగేట్ చేశారు టైమింగ్స్కి ఏం చేయాలి అని. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 6 o'clock అనమాట. 6 o'clock ఒక నేచర్ వాక్ ఉంది. సో నేచర్ వాక్ దానికి ఒక గైడ్ ఉంటారు. లైక్ కొంచెం ఫారెస్ట్లోకి తీసుకెళ్తారనమాట. సో దానికి మనం వాళ్ళని అడగాలి. అడిగితే వాళ్ళు మనకి తీసుకెళ్తారనమాట. సో 6 o'clock వచ్చేసి అలా నేచర్ వాక్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 7 o'clock టీ. ఓకే. 8:30కి మళ్ళీ టిఫిన్, బ్రేక్‌ఫాస్ట్. దాని తర్వాత మళ్ళీ ఇండోర్ గేమ్స్ అన్నా, స్విమ్మింగ్ పూల్ అన్నా ఏదన్నా మన చాయిస్ అండి. దాని తర్వాత జస్ట్ 12 o'clock చెక్‌ఔట్ అనమాట. సో చెప్పాను కదా ఇక్కడ సెగ్రిగేట్ చేశారు కదా! ఇందాక మాల్గుడి విలేజ్ అని దాంట్లో మాకు రూమ్ ఇచ్చారు. అలాగే ఇంకొక సెగ్మెంట్ ఉంది ఇక్కడ కొండపల్లి అని. సో కొండపల్లిలో కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఇందులో కూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి చూడండి. ట్రయాంగిల్ షేప్డ్ రూమ్స్ అనమాట. ఐ థింక్ ఇది కపుల్‌కి చాలా బావుంటుంది. బికాజ్ చూడండి చాలా చిన్నగా ఉన్నాయి. ఇద్దరు తప్ప ఎవరు పట్టరనుకుంటా. సో ఫ్యామిలీతో వస్తే మాత్రం ఇది తీసుకోలేము. బట్ బయట వ్యూ అనేది, ఆ ఫీల్ అనేది మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో చూద్దాం అనేసి ఇలా వెళ్ళాము. సో యాజ్ యూజువల్ ఎవరు లేరు. బికాజ్ వాళ్ళు ఎవరికీ అలౌట్ చేయలేదు. సో మాకెలా ఉందంటే ఫీల్ రిసార్ట్ మొత్తం మేమొక్కరమే బుక్ చేసుకొని ప్రైవేట్‌గా వచ్చినట్టు అనిపించిందనమాట ఫీల్ అయితే. ఇక్కడ రాక్ యార్డ్ అని ఉంది కదా! లైక్ ఇక్కడ ఎందుకలా పెట్టారో తెలీదు. మేబీ ఫోటోస్ దిగడానికనుకుంటా. సో దాని తర్వాత ఇలా ముందుకు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్‌లో లైక్ స్వాన్స్ అనేవి కనిపించాయి. మా బాబు చూసాడు. సో మా బాబు చూసి అదే మాతో చెప్తున్నాడు. దాని తర్వాత నేను మా బాబు అండ్ మా పాపది పిక్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో దానికనమాట ఈ పాటలు. నెక్స్ట్ మేము అడ్వెంచర్ స్పోర్ట్స్ అనే సెక్షన్‌కి వెళ్ళాము. ఈ పర్సన్ ఉన్నారు కదా! సో అక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ గురించి సేఫ్టీస్ తీసుకొని వస్తున్నారు. ఇది వచ్చేసి ఆపోజిట్ రోడ్‌లో వేరే ప్లేస్‌లో ఉంది. ఆపోజిట్ రోడ్‌లో లైక్ ధ్రువ్ ఉద్యాన్ అనేసి దీనికి ఒక నేమ్ మెన్షన్ చేశారు. సెగ్మెంట్ చేశారు. దీని లోపల అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయి. లైక్ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయి. మేము అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో అయితే ఏది పార్టిసిపేట్ చేయలేదు. మా బాబు కూడా హైట్ తక్కువున్నాడనేసి వాళ్ళు అలౌ చేయలేదు. యాక్చువల్లీ చూడ్డానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ రోప్స్‌తో అలా ఉందనమాట. చాలా టఫ్‌గా ఉంది. అందుకని మా బాబునైతే హైట్ వైస్ అలౌ చేయలేదు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ర్యాబిట్స్ కనిపించాయి. సో మా బాబు అక్కడికి వెళ్ళిపోయి చూద్దామన్నాడనమాట. సో క్యూట్‌గా ఉన్నాయి కదా ర్యాబిట్స్ కూడా ఇక్కడ.
బేట్ ఏది ఇది చేయరం ఏది ఏంటది ఇది ఏం చేయాలి దాంతో ఒక రాయి పెట్టి ముందు పాతకాలంలో రాయి పెట్టి యానిమల్స్ ని చంపేవాళ్ళు పాతకాలంలోనా నీకెట్లా తెలుసు పాతకాలం గురించి ఒక సబ్జెక్ట్ లో ఉంది మాకు ఏ సబ్జెక్ట్ లో ఉంది సోషల్ అవునా టీ అండ్ స్నాక్స్ టైం. ఇక్కడ మాకు ఆనియన్ పకోడా ఇచ్చారు విత్ టీ ఆర్ కాఫీ. ఆనియన్ పకోడా మాత్రం చాలా టేస్టీగా ఉంది. దాని తర్వాత మా సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా జాయిన్ అయ్యారు. ఇలా స్నాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ వ్యూ చూద్దామనేసి ఇలా బయటికి వచ్చాము. దీని తర్వాత మేము స్విమ్మింగ్ పూల్ వెళ్ళాము. స్విమ్మింగ్ పూల్ వెళ్ళిన తర్వాత కొంచెం ఇండోర్ గేమ్స్ ఆడాము. ఇన్స్టాగ్రామ్ కోసం ఇలా ఒక వీడియో ట్రై చేశాను. సో స్విమ్మింగ్ పూల్, దాని తర్వాత ఇండోర్ గేమ్స్ అనేది మేము ఆడాము. సో దాని తర్వాత డిన్నర్ ఉంది. సో డిన్నర్ నేను క్యాప్చర్ చేయలేదు. సో డిన్నర్ తినేసి మేము పడుకున్నాము. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ వ్యూ మార్నింగ్ 6 o'clock అదిరిపోయింది మా రూమ్లో నుంచి వ్యూ అయితే. సో ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ లేవం, కానీ ఇలా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మనకు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది కదా, తొందరగా లేవాలని. సో యాక్చువల్లీ మార్నింగ్ 6 o'clock అనమాట. నేచర్ వాక్ కోసం గైడ్కి ఇన్ఫామ్ చేశాము. సో వెయిటింగ్. సో స్టార్ట్ అయిపోయాము నేచర్ వాక్కి. మేము ఇలా ఈ వేలో అట్లీస్ట్ 2 kilometers లోపలికి అయితే వెళ్ళాము. లైక్ మార్నింగ్ ఏదైనా బర్డ్స్ కనిపిస్తాయేమో, లైక్ పికాక్ అని ఏదైనా అని ఎక్స్పెక్ట్ చేశాము. ప్లస్ అండ్ చాలా రోజులైంది ఇలా మార్నింగే వాకింగ్కి వెళ్ళడం అనేది. సో ఇక్కడ వాకింగ్ చేస్తాం కానీ ఇంత గ్రీనరీ అయితే ఇక్కడ ఉండదు. లైక్ ఏదో పార్క్లో చెట్ల మధ్య తిరగడం వేరు, బట్ ఇది వచ్చేసి నాకు రియల్గా ఫారెస్ట్ ఫీల్ లాగా ఉంది. సో మార్నింగ్ ఇలా వాకింగ్ చేయడం అనేది చాలా రోజుల తర్వాత చేసాం. సో యూజువల్లీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూజువల్లీ మెట్ స్ట్రేంజర్స్ కదా. సో మాకు ఇక్కడ కూడా ఒక స్ట్రేంజర్ని కలిసాము. అది వచ్చేసి ఈ క్యూట్ డాగ్. సో ఎంత క్యూట్ ఉందో, అసలు చూసినంత క్యూటే కాదు, చాలా వైలెంట్ కూడా ఉంది. సో మా బాబు కూడా వెతుకోవడానికి ట్రై చేశాడు, బట్ అది అస్సలు ఉండలేదు చేతిలో. మ్యారేజ్ ఈవెంట్ ఉందని చెప్పాను కదా, సో వాళ్ళదన్నమాట ఈ డాగ్. So this is all about the beautiful staycation video and ending this video with a good campfire. Thank you for watching.